రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జూబ్లీ బైపోల్లో మరి అధికార పక్షమే గెలిచిన పరిస్థితి మరి ఇప్పుడు మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి పోటీ చేస్తాను, మరి గెలుస్తాను అని చెప్పిన బీఆర్ఎస్ చతికిలబడింది అంటూ కూడా మరి వార్తలు మనం చూస్తున్నాం. ఇదే క్రమంలో మరి బీఆర్ఎస్ ఎందుకు వెనకబడింది, మరి శల్య పరీక్ష దానికి అవసరమా, మరి అదేవిధంగా మరి రానున్న కాలంలో ఎలాంటి వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచించబోతుంది అన్న క్రమం ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు విజయ్ ఆర్య క్షత్రియ, బీఆర్ఎస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు ద షో అండి. రైట్ అండి. మరి బీఆర్ఎస్ సంబంధించి మరి ముఖ్యంగా నిన్న వచ్చిన రిజల్ట్స్లో మరి వెనకబడింది, ద్వితీయ స్థానంలో ఉంది అంటూ కూడా వార్తా కథనాలు వచ్చాయి. సో ఎందుకు అలా జరిగిందంటారు? పోటీ అన్న తర్వాత ఒకరు గెలుపు ఒకరు ఓటమి కదండి, ఇద్దరైతే ఒకసారి గెలవలేరు కదా. యుద్ధంలో మేము ఉన్నామా లేదా, గతంలో ఆ సీట్ ఎవరిది, ఇప్పుడు ప్రస్తుతం సీట్ ఎవరికి వెళ్ళింది అనేది కదా ఇతివృత్తం. అంతే, ఇంత వేరేదేముంటుందండి అన్నప్పుడు. సరే, పోటీలో మేము పాల్గొన్నాం, బలంగా పాల్గొన్నాం. తర్వాత మా బలాన్ని చూసి తట్టుకోలేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటైపోయి భారతీయ జనతా పార్టీ అసలు ఏం పనే చేయలేదు. వన్ సైడ్గా రేవంత్ రెడ్డి గారికి మోదీ గారు వదిలేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార గణాన్ని అంతా కూడా ఉపయోగించి వాళ్ళు చేసిన ఒక్కొక్క క్రతువు మీకు చెప్తా ఉంటే అసలు ప్రజాస్వామ్యము అనేది నిజంగా ఉన్నదా అనేది మీకు అర్థమవుతుంది. అయితే మమ్మల్ని బలహీనపరచడానికి గాను వాళ్ళు మొట్టమొదట చేసిన విషయం ఏంటంటే మోరల్గా అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం ఎవరిదండి? మా కుటుంబం కదా, బీఆర్ఎస్ కుటుంబం కదండి. ప్రతి కుటుంబంలో కుటుంబ కలహాలు అనేటివి ఉంటాయండి. ఇది వాస్తవం, ఇది నమ్మాల్సిందే. ఈవెన్ దో మా ఇంట్లోనే ఉంది, మీకు తెలుసు కదా. సో మాగంటి గారి తల్లి గారిని వీళ్ళు రాజకీయానికి ఎట్లా వాడుకున్నారు అనేది ఈరోజు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాగంటి తల్లి గారికి జ్ఞాపకం రాలేదా? ఓకే, కేసీఆర్ గారు అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు కదా, అయ్యో మా ఇంట్లో ఇట్లా తగాదాలు ఉన్నాయి, మా కొడుకు నేను చెప్పిన మాట వినట్లేదు, ఆస్తి పంపకాలు కావచ్చు, పిల్లల పెంపకాలు కావచ్చు, రావచ్చు కదా. మీరు గమనించాలి ఈ పాయింట్ను. అంటే అది చివరి రోజులో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తల్లిని ఉసిగొల్పి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ భార్య పిల్లల్ని వాళ్ళ అన్నదమ్ములందరినీ బహిర్గతపరిచారు. దానివల్ల ఏమైంది అని అంటే, అరే ఇది నిజమే ఉండొచ్చు అనే ఒక భ్రమను కలిపివ్వడం. భ్రమను కలిపివ్వడం, ప్రజలలో లేనిపోని అపోహలు కలిపివ్వడం. కుటుంబ కలహాలకు చట్టం ఉన్నది, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి కదండి. రాజకీయాలు ఏం అవసరం అండి? అవునా? ఎవరి కుటుంబం, ఇప్పుడు నాకు కూడా ఉంది, మీకు కూడా ఉంది కుటుంబ కలహాలు. అంటే ఇప్పుడు దానికి మనకి అందుతున్న సమాచారం ఏంటంటే మాలతి గారు కదండి, మాలతి గారు మరి అప్పుడెప్పుడో దరఖాస్తు చేసుకుంటూ పిటిషన్ చేసుకుంటే ఆ రోజుకి అది కోర్టుకు రమ్మని సమన్స్ వచ్చాయని సమాధానం చెప్పండి అంటూ కూడా జరిగిన క్రమం అని ఆమె మీడియాకి చెప్పింది కదా. అంటే అప్రయత్నంగా జరిగింది కాదండి ఇది. ఆల్రెడీ ఇంతకుముందు ఫిర్యాదు చేస్తే మరి హీరింగ్కి పిలిచారు, నేను వచ్చాను అంటూ కూడా మాలతి గారు చెప్పారు కదా. ఇట్స్ ఓకే. నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు పంపించిన నేనేమంటున్నా అంటే, మాగంటి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది కదండి. మాగంటి గారు చనిపోయిన వెంటనే మా కేటీఆర్ గారి మీద తల్లి అదే హాస్పిటల్లో ఎందుకు నిన్న ఒక రోజు ముందు చేసినటువంటి ఎన్నికలకు ఒక రోజు ముందు చేసినటువంటి పని ఆ తల్లి ఎందుకు చేయలేదు అంటున్నా నేను. రైట్. ఇప్పుడు మరి అదే తల్లి మరి కేటీఆర్ గారి మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు. కొన్ని కాదు, మొత్తం ఆరోపణలు కేటీఆర్ గారి మీద ఉన్నాయి. మేమేమంటున్నామంటే, ఎవరి కుటుంబాన్ని వారు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఒకరి కుటుంబాన్ని ఒకరు గౌరవించుకోవాల్సిన అవసరం. మాగంటి గారు మా పార్టీకి చేసిన సేవలకు గాను మేము ఖచ్చితంగా ఆయనకు ఒక పెద్ద కొడుకు హోదానిచ్చి చూసినమాట వాస్తవం. అన్నప్పుడు ఆ కుటుంబ కలహాలలో ఏమున్నాయో కూడా మాకు తెలియదు. ఈరోజు ఎవరైనా చూసే చట్టబద్ధత కదండి. అన్నప్పుడు ఆయన గత కాలంలో ఏదైతే ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు అఫిడేవిట్స్ ఉన్నాయో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించిన అఫిడేవిట్స్ ఉన్నాయో, అదే కుటుంబం అని నమ్ముతారు. కానీ నేను రేపు పొద్దుగా ఎంపీకి పోటీ చేస్తా, నేను గతంలో చేసినా ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తా అంటే ఆ సమయంలో నేను ఇచ్చిందే అది చట్టబద్ధత అవుతుంది, కానీ నేను ఇబ్బంది అయితే కాదు కదా.
అంటే ఏం జరిగింది ఉంటారు అంటే ఈడ ఏంది అని అంటే వాళ్ళ కుటుంబ కలహాలను వాడుకోవడానికి కాంగ్రెస్ ఆ చివరి రోజున దాన్ని ఒక అస్త్రంగా వాడింది. ఓకే, ఆ అస్త్రానికి ఒకవేళ విజయం వచ్చిందంటారా? అదొకటి. రెండవది అంటే దక్కినట్టే కదా. ఓకే, అంటే దక్కినట్టే కదా. ఇప్పుడు మేము ఓడిపోయినాం కదా, దక్కినట్టే కదా. అది కూడా ఒక కారణం అయితే. ఓకే, రెండవది ఏంటంటే మేము మొత్తం 25 ఏళ్ళ ప్రస్థానంలో ఓకే, ఎన్నో ఎన్నికలు ఓడినాము గెలిచినాము రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మాది. విషయం ఏంటంటే మేము ఏ రోజు మందును కానీ డబ్బులు కానీ ప్రజలకు పంచలేదండి. అదేంటి పంచింది మీరేనని కాంగ్రెస్ ఆరోపిస్తుంది కదా. చూపెట్టమని చెప్పండి, మేము మంచినట్లు ఏమో చూపెట్టమని చెప్పండి. మీరే డబ్బులు తెచ్చి పెడతారు. ఆ కార్యకర్తలు కూడా మీరే కండవలు వేసుకుంటారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వంచుతున్నారని చూపెడతారు. ఇది ఎక్కడ దుర్మార్గం అండి రాష్ట్రంలో? అదే జరిగిందంటారా? వాస్తవం ఇది. చూపెట్టమని చెప్పండి. మేము బహిరంగంగా పట్టుకునే డబ్బులు మా ఎమ్మెల్యేలు, మా మాజీ మంత్రులు పలానా వారిది ఇంట్లో డబ్బులు దాచిపెట్టినరు, ఆ డబ్బులు పంపకాలు జరుగుతూ ఉన్నాయి ఆ అపార్ట్మెంట్లో, అలాగే ఆ గల్లీలో అని చెప్పి చూపెట్టి వీడియోలు తీసి పెడితే కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కు కూడా, తర్వాత డీజీపీ గారికి కూడా విత్ వీడియోస్ సాక్ష్యాధారాలతో లైవ్ చూపెడుతుంటే కూడా డీజీపీ గారు పట్టించుకోరు. ఎవరికి చెప్పాలండి? ఎవరికి చెప్పాలి? డబ్బు పంపకాలు, మందు పంపకాలు, తర్వాత మాగంటి గారి కుటుంబ సమస్యను తీసుకొచ్చి ప్రజల మధ్యలో మీరు పెట్టివ్వడం. ఎస్ అండి, ఒక్కటి కాదు. భారతీయ జనతా పార్టీ ఏమో కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతూ ఇక్కడ సీటు గెలవలేని పరిస్థితి అన్నప్పుడు ఆ 1000 ఓట్లు 2000 ఓట్లు మాకు రాకపోయినంత మాత్రం వచ్చేది అని చెప్పి ఈరోజు ఏమంటే ఒక జాతీయ పార్టీ వాళ్ళకైతే డిపాజిట్ అయితే రావాలి కదా సార్. అప్పుడు 24,000 డిపాజిట్ అయితే రావాలి కదా. డిపాజిట్ అయితే రావాలి కదా. వాళ్ళు డిపాజిట్ రాకుండా ఉండడానికి కారణాలు ఏంటండి? అంటే మీరు సరిగ్గా పని చేయకుంటేనే కాంగ్రెస్ గెలుస్తుంది అనేది కదా. మీరు సరిగ్గా పనిచేస్తే కాంగ్రెస్ ఇట్లా గెలుస్తుంది. అంటే గతంలో కూడా మరి మాగంటి గోపీనాథ్ గారు నిలబడ్డప్పుడు కూడా బీజేపీ అంతగా పట్టించుకోలేదు, బీఆర్ఎస్కే సపోర్ట్ చేసింది, అందుకే మాగంటి గారు గెలిచారంటూ కూడా గతంలో వినపడింది. మరి అది కాదంటారు నిజం? ఇప్పుడు మేమేమంటున్నామంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు, జరిగిన పరిణామాలను గమనించి ఓటమి ఏ విధంగా జరిగిందనే ఒక ఆలోచన విధానంలో రివ్యూలో భాగంగా మేము పరిశీలన చేస్తే ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆ ల్యాబ్స్ ను మనము చూసినప్పుడు ఇది కూడా ఒక కారణమే. భారతీయ జనతా పార్టీ సరిగ్గా పనిచేస్తే అదొక 25-30 వేలు ఓట్లు తీసుకుంటే వాస్తవంగా 100% మేమే గెలిచేవాళ్ళం కదా. ఇంకోటి మేము ఎట్లా ఓడినట్టు అండి? మా ఓట్లు ఎన్ని 76,000 చిల్లర ఓట్లు వచ్చినాయి కదా. మేము ఎందుకు ఓడాం? మా గతంలో వచ్చింది ఎంత? లేదండి, లేదు. గతంలో వచ్చిన ఓట్లు ఎంత, ఈ రోజు వచ్చిన ఓట్లు ఎంత చెక్ చేసుకుంటే మేము ఓడినట్లా గెలిచినట్ట మీకే అర్థమవుతా. అంటే వీళ్ళు చేసింది ఏంది అని అంటే మా కార్యకర్తలను, అంటే మా బూత్ ఏజెంట్లను దాదాపు 100 బూతులకు రానివ్వలేదు. భయభ్రాంతులకు గురి చేస్తే వస్తే చంపేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారి అల్టిమేటం ఇవ్వడం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో. పోలీసులు ఉన్నారు, సిఆర్పిఎఫ్ ఉన్నారు, స్పెషల్ ఫోర్సులు ఉన్నారు, కాదని జరిగిందంటారా? అది 100% అండి. మేము లైవ్ లో ఉన్నాం కదా. దాదాపు 100 బూతులు క్యాప్చర్ చేసి 100 బూతుల్లోకి మా బీఆర్ఎస్ నాయకులని రానియలేదు. ఎంత దుర్మార్గం ఇది! అంటే ఇదంతా జరగడానికి కారణాలు ఏంటి అంటే జాతీయ పార్టీలు అనేటి, అది కాంగ్రెస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ అన్నింటినీ ఖతం చేస్తే తప్పిస్తే నీవో నేనే ఉంటాం రా భయ్. వ్యూహం ఎవరిదంటారు? వ్యూహం కంప్లీట్ గా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యూహకర్తలదండి. దాని వెనకాల ఎవరు ఉంటారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది, మరి దీనికి ఎవరున్నారు? దీనికి ఇంకొక ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఓకేనా? అవి డార్క్ అన్నట్టు. అంటే మనకు ఎక్కడ ఆ పశ్చిమ దేశాలలో వైట్ పోపు, బ్లాక్ పోప్ ఉంటారంట. ఓకే, పోప్స్. బ్లాక్ పోప్ చెప్పినట్టే వైట్ పోప్ చేస్తున్నారంట. అంతకంటే ఈయన సొంతం ఏముండే నిర్ణయం. అట్లనే కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్నటువంటి ఒరిజినల్ బ్రాహ్మణిటికల్ వ్యూహకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే రేపు పొద్దుగాల మీరు గమనించాలి,
100 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ఉన్నది. 100 సంవత్సరాల క్రితము మొన్నటికి మొన్న ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల పండుగ 5 తారీఖు జరిగిపోయింది. 6 తారీఖు మొత్తం దేశంలో అల్లకల్లోలు స్టార్ట్ అయిపోయింది. మత యుద్ధం, కుల యుద్ధాలు. మీరు చూడండి, ఉత్తర భారతదేశం ఉడికిపోతుంది. ఇక్కడ తెలుగు పరులు ఉన్నారు, తెలంగాణలో ఉద్దండులు ఉన్నారు కాబట్టి ఇక్కడ అణిగిమణిగి ఉందండి. వాస్తవంగా ఉద్దండులు ఎవరెవరు వస్తారండి? ఉద్దండులు అంటే మేధావులు. మేధావులు, ప్రజలు మేధావులు. ఇక్కడ మన తెలుగు ప్రజలు మేధావులు అందరూ కూడా బాగా అంటే చూస్తారు, ఇది చెయ్యాలనా వద్దా అని ఒక కనీసం విచక్షణ జ్ఞానంతో ఆలోచన చేసేటటువంటి తెలుగు ప్రజలు ఇక్కడ గట్టిగా ఉన్నారు కాబట్టి ఆ ఉత్తర భారతదేశాన్ని చూసి కొద్దిగా ఇంప్రెస్ కావట్లేదు. కానీ అది మొత్తం రాష్ట్రాలన్నీ కూడా ఆగమాగం ఉన్నాయి. అంటే వీళ్ళు ఎత్తుగడ ఏంది అంటే, నేను చెప్పబోయే అంశం మొత్తం భారతదేశంలో ఉన్న రీజనల్ పార్టీస్ అన్నిటినీ చంపేద్దాం, ఉంటే నువ్వుందాం, ఉంటే నేనుందాం. ఇది కదా రాహుల్ గాంధీ గారు ఎత్తుగడా, ఇది కదా రాహుల్ గాంధీ గారు ఎత్తుగడా, ఇది కదా మోదీ గారు ఎత్తుగడా, మోహన్ భగవత్ గారు ఎత్తుగడా. కాబట్టి మా బీఆర్ఎస్ ను ఖతం చెయ్యాలి అనే ఏకైక లక్ష్యమే ఈరోజు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీది. కాబట్టి మేము గెలిచి కూడా ఓడిపోయినాం. టెక్నికల్ గా మేము గెలిచి కూడా ఓటమంటే ఏందండి 30,000. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటమి ఒప్పుకోవాల్సి, దాన్ని టెక్నికల్ గెలుపు అంటారు. నేను ఏమంటున్నా, టెక్నికల్ గా ఓడిపోయినాం అంటున్నాం. మేము టెక్నికల్ గా ఓడిపోయినామంటే ఈరోజు మీరు రిగ్గింగ్ పాల్పడ్డారు. మీరు ఆరోపణ చేసినా కూడా మరి ఏమి ఆధారాలు బయటకు రాలేదండి. 2 రోజులకు రిజల్ట్స్ వచ్చి మేమైతే మా కేటీఆర్ గారు మొత్తం మా అధిష్టానం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కు నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది విత్ ప్రూఫ్స్. ఎక్కడెక్కడ రిగ్గింగ్ జరిగింది, ఎక్కడెక్కడ మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండ్రు, ఎక్కడెక్కడ మా బూత్ ఏజెంట్ల మీద దాడులు చేసిండ్రు, బూత్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేసి అక్కడ తెల్లారి పోకుండా చేసిండ్రు. తర్వాత బూతులు క్యాప్చర్ చేసుకొని ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్లస్ కాంగ్రెస్ అభ్యర్థి కలిసి ఏం చేసిండ్రు. తర్వాత కొన్నిట్లో అయితే అసలు భారతీయ జనతా పార్టీ బూత్ ఏజెంట్లు లేరండి, అస్సలు లేరు. ఇప్పుడు చెప్పండి, ఇక 1 సైడ్ ఎన్నికనా కాదా? అంటే ఈరోజు పోలీసు వాళ్ళు చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అనేది కదా. విజయ్ అరే గారు, ఇప్పుడు మరి 58 మంది వీరితో పాటుగా పోటీలో పాల్గొన్నారు కదా, ఇండిపెండెంట్గా పాల్గొన్నారు కదా, మరి ఆ పార్టీ ఒకటే మరి ఈ పార్టీ ఒకటే అని ఎట్లా అనుకోవచ్చు అంటారు? మిగతా అభ్యర్థులు కూడా ఉన్నారు కదా. స్వతంత్ర అభ్యర్థులను మీరు 58 మందిని మీరు ఇంటర్వ్యూకి పిలవండి. మీ ఆంధ్రప్రభు పిలిస్తే వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళు మీకు చెప్తారు. మీకు అర్థమవుతుంది అసలు అక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది వాళ్ళ ద్వారా తెలుస్తుంది మీకు. వాళ్ళ అభ్యర్థులే కదా, వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆ ఇండిపెండెంట్ అభ్యర్థులకు, వాళ్ళు ఎవరు వేయమంటే వాళ్ళు నామినేషన్ చేసిండ్రు, వాళ్ళు నిజంగానే ఇండిపెండెంట్ గా వాళ్ళు సొంతంగా స్వతహాగా చేసిర్రా, ఏదన్నా పార్టీ ప్రొవోక్ చేసిందా అనేది మీకు తెలిసిపోతుంది. మాకు తెలిసిన, నాకు విన్న ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళే ఎగదోలి నిరుద్యోగులని, లేకపోతే రైతులని, లేకపోతే మిగతా పింఛనదారులని మరి పోటీ చేయించారు కాంగ్రెస్కి ఎగెనిస్ట్గా అంటూ కూడా మాకున్న సమాచారం, అందిన సమాచారం. 2 శక్తిమంతులతోటి ఈరోజు ప్రతిపక్షంలోనూ మేము పోరాటం చేస్తా ఉన్నాం. మేము అంటే మేము ఏ ఒక్కడొచ్చినా కూడా మా ఓట్లు చీలుతాయనే కదా మాకు భయం ఉంటుంది. అంటే మేము సింగిల్గా పోటీ చేస్తేనే గెలవగలుగుతాం అనేది. అవునా? ఆ ఎత్తుగడ మాకు ఎందుకు ఉంటుంది? వాళ్ళకు ఉంటుంది. అంటే మా ఓట్లను స్ప్లిట్ చేయాలనే కోరిక కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ అనేది కీలక పాత్ర వహించిందని కూడా మనకు బయట వినిపిస్తుంది. కరెక్ట్ అంటారా సార్? ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ అన్నా అనకున్నా దానికి ఒక సమాధానం నేను చెప్తా. ఈరోజు మనం బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీహారు మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని తరిమి కొట్టిరు. ఏదో సంథింగ్ డిఎన్ఏ బోనియా ఏదో సంథింగ్ మాట్లాడి ఆయన వస్తే కొడతామనే కాడ అయితే మరి అక్కడ ఎవరినో ఒకరిని పంపాలి కదా అన్నప్పుడు అక్కడ ఉన్న ముస్లిం ఓట్లను కూడా వీళ్ళు గ్రాప్ చేయాలి కదా అన్నప్పుడు అదొకటి. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్ చాలా టెక్నికల్ ఏం చేసిండ్రు అంటే 2023 అభ్యర్థి ఎవరు? అజరుద్దీన్ గారు. ఇన్ఛార్జ్ ఎవరు? నవీన్ యాదవ్ గారు. ఇన్ఛార్జ్ అంటే అసలు యాక్చువల్లీ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి రావాలి? నవీన్ యాదవ్కి రావాలి. నవీన్ యాదవ్ గారికి ఇవ్వకుండా అన్యాయం చేసి అజరుద్దీన్ గారికి ఇచ్చారు కాంగ్రెస్ నుండి. అసలు యాక్చువల్లీ నవీన్ యాదవ్కి రావాలి. ఓకేనా? అంటే ఆయన నవీన్ యాదవ్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ టికెట్ను ఆశిస్తున్నమాట అందరికీ తెలుసు. 2014లో ఇవ్వకపోతే ఎంఐఎం నుండి నిలబడి 45,000 పైచిల్ కోట్లు తెచ్చుకున్నాడు. 2018లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 18,000 ఓట్లు తెచ్చుకున్నాడు. 2023లో
ఇండిపెండెంట్గా వేస్తా అని అంటే అప్పుడు కాంప్రమైజ్ చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పదవి జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ పదవి నవీన్ యాదవ్ గారికి ఇచ్చి ఇక్కడ ఎవరిని అజారుద్దీన్ గారిని ఎమ్మెల్యే క్యాండిడేట్ చేసిరండి. అంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేసిరు గెలవడానికి. కానీ దురదృష్టవశాత్తు అజారుద్దీన్ గారు ఓడిపోయారు. మళ్ళా మా క్యాండిడేట్ వచ్చింది. ఇది అయిపోయింది కదా. దీని తర్వాత జరిగిన పరిణామం ఇప్పుడు బై ఎలక్షన్ రాని వచ్చినప్పుడు అజరుద్దీన్ గారిని మంత్రి పదవి ఇచ్చి బ్యాలెన్స్ చేసి ఎమ్మెల్సీ ఇస్తాం మీకు, మీరు మంత్రి పదవి అంటే ఎటు తిరిగి ముస్లిం ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో 1,30,000 పైచల కోట్లు ముస్లిం ఓటు బ్యాంకుని ఎట్లా క్యాప్చర్ చేయాలి? ఎందుకంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ తట్టుకోవడం కష్టము. ఆర్య గారు, ఇప్పుడు మరి ముస్లిం ఓట్లని మీరు ఎందుకని అట్రాక్ట్ చేయలేకపోయారంటారు? మీరు కూడా ప్రయత్నం చేశారు కదా? లేదు, మాకు పడ్డాయి. మాకు ముస్లిం ఓట్లు సల్మాన్ ఖాన్ హెచ్వైసీ అని ఆయన కూడా తీసుకున్నారు కదా. మాకు పడ్డాయి. వీళ్ళు రిగ్గింగ్ చేశారు, రిగ్గింగ్ వల్ల గెలిచారండి. మాకు ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు సంపూర్ణమైన మద్దతు పలికిరు. మాకు ఎవరి మీద కోపాలు కానీ ఫలానా వాళ్ళు వేయలేరు అని కాదు, ఏవి లేదండి. వీళ్ళు కావాలని ఏది అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార గణాన్ని చేతిలో పెట్టుకొని సైలెంట్ మూడ్లో సుప్త చేతనావస్థలో పెట్టి వాళ్ళు చేయాల్సింది చేసిండ్రు. ఏమున్నదాన్ని లోపలికి పంపిస్తారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఒత్తేయడమే అండి, ఒత్తేయడమే. పాతకాలంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో రిగ్గింగ్ ఎవరు చేసిరండి? కాంగ్రెసే కదా. అవును కదా. యుద్ధం ఎవరి మీద అండి? భారతీయ జనతా పార్టీది కానీ రీజనల్ పార్టీది ఎవరి మీద యుద్ధం చేసింది? కాంగ్రెస్ మీద కదా. అవును కదా. అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత చరిత్ర లేదు కాబట్టి, అంత అనుభవం లేదు కాబట్టి ఒకళ్ళు చేయలేకుండా ఉన్నాయేమో ఇప్పుడున్న పార్టీలు అనుకోలేమో మనం. 1919 నుండి దీని పంచాయతీ అప్పటి నుంచి ఇప్పుడు కాదు. అంటే కాంగ్రెస్ కి ఎంత చరిత్ర ఉందో తెలంగాణ ఉద్యమానికి అంత చరిత్ర ఉంది. అయితే మాకు తెలిసి 1956 నుంచి తొలి ఉద్యమం జరిగింది. ప్రజాస్వామ్యం వచ్చినాక కానీ ప్రజాస్వామ్యం రాకమునుపు ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నిధులు, నియామకాలు, నీళ్లు అంటూ కూడా తీసుకొచ్చిన టీఆర్ఎస్ని మరి బీఆర్ఎస్గా మార్చారు కదా. మరి బీఆర్ఎస్గా మారిన తర్వాత నమ్మకం పోయింది అంటూ కూడా బయట వినిపిస్తుంది. మరి అనుభవ రాహిత్యం ఆ విధంగా ఆలోచన చేసుకునే వాళ్ళది. ఇప్పుడు కూడా ఉద్యమము అనేది ఒక సమస్య మీద ఏర్పాటవుతుంది. ఆ సమస్య తీరంగానే సాధించారుగా. ఆ సమస్య తీరంగానే ఆ ఉద్యమం నీరు గారిపోతుంది అన్నప్పుడు మరి దాని మీదనే 24 గంటలు ఉండాలంటే రాజకీయాలు నడవాయి కదా. రాజకీయ ప్రయోజనం కాదు, ప్రజల ప్రయోజనమే. రాజకీయ ప్రయోజనం కాదు కానీ ప్రజల యొక్క రాజకీయ ప్రయోజనం. ఇక్కడ కుటుంబం యొక్క రాజకీయ ప్రయోగం కాదు. ఎందుకనంటే తెలంగాణ వచ్చింది ఇంకా తెలంగాణ వాదం ఎందుకు అనే ప్రశ్నకు జవాబే బీఆర్ఎస్. ఎందుకు అనంటే శాశ్వతమైనటువంటి రాజకీయ కోణం ఆలోచన చేసినప్పుడు అసలు వాస్తవంగా ఉన్నది ఏందండి? అసలు ఈ తెలంగాణ ప్రజలకు పరిపాలన వచ్చా? ఇది కదా ప్రశ్న. కాబట్టి తెలంగాణకు శాశ్వతమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేయాలనేది కేసీఆర్ గారి ఆలోచన. మళ్ళీ దొరల పరిపాలన వచ్చిందంటూ కూడా అన్నారు కదా. మరి దొరల పరిపాలన ఒక మాట కేసీఆర్ గారు దొరెందుకైతే బయట వినిపిస్తోంది. కేసీఆర్ గారు మీరు చాలా చక్కటిది. నేను ఇప్పుడు దీనికి డెఫినేషన్ ఇవ్వాలి మీకు, ప్రజలకు కూడా అవసరం. దొర అంటే ఎవరు? తెల్లదొరలు. దొరలు అంతకుముందు బ్రిటిషర్స్ కంటే ముందు నిజాంలు, ఏది ముస్లిమ్స్, అంతకంటే ముందు బ్రాహ్మణులు. అంటే ఎవరైతే విదేశీ వ్యక్తులు, శక్తులు భారతదేశాన్ని సింధులోయ నాగరికతను అడాప్ట్ చేసుకున్నారో అక్కడ నుండి మొట్టమొదటి వచ్చినటువంటి జాతి అసిరియన్, ఆర్య బ్రాహ్మణ జాతి. మరి వాళ్ళ తర్వాత వచ్చింది మహమ్మదీయులు, మళ్ళీ అదే ఊరు నుండే, ఒకటే ఊరు, సిరియా నుండే అసిరియా నుండే వచ్చిన వాళ్ళు ఇదంతా. అట్నుండి వచ్చిన తర్వాత మళ్ళీ మహమ్మదీయుల తర్వాత బ్రిటిషర్స్. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే వాస్తవంగా ఇక్కడ వెలమలు దొరలు కాదు, రెడ్లు దొరలు కాదు, కమ్మలు దొరలు కాదు, కాపులు దొరలు కాదు, మొత్తం భారతీయులందరూ శూద్రులండి. ఈడ పుట్టిన ప్రతి బిడ్డ శూద్రుడే తప్పిస్తే ఎవ్వరు కూడా. శూద్రులు అంటే ఒప్పుకోరు కదా. మరి ఇప్పుడు మీరు కాదు శూద్రులు అంటే మీరు ఒప్పుకుంటారా? లేదు, అదే ఒప్పుకోవాల్సింది కదా. వాళ్ళు ఒప్పుకున్నాడు కాదండి. వాళ్ళు ఎవరు ఒప్పుకోవడానికి? శాస్త్రం ఉంది కదా, పరిపాలన ఉంది కదా. పరిపాలన ఉంది, శాస్త్రం ఉంది. యాజ్ పర్ ది మనధర్మ శాస్త్రం ప్రకారంగా భారతదేశం ఎన్ని సంవత్సరాలు నడిచింది అనేది కదా. ఈడ నువ్వు నేననుడు కాదు అన్నప్పుడు మనధర్మ శాస్త్రం ప్రకారంగా బ్రాహ్మణుడు ఫస్ట్ ప్లేస్ తీసుకుంటే భారతీయులందరూ సెకండ్ ప్లేసే. ఆడు క్షత్రియుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు,
శూద్రులలో మళ్ళీ 6,800 కులాలుగా వచ్చి ఎవడైనా శూద్రుడే. ఇప్పుడు విజయ్ ఆర్య క్షత్రియ అన్నారు, మరి మీరు శూద్రులు అంటే ఎస్, నా పేరుతోటే మీకు అర్థమైపోతుంది. ఎస్, 100%. 100%. రానున్న కాలంలో మరి అయితే దొరల పాలన అయింది అన్నారు కదా, తెలంగాణ దొరల పాలన కాదు, అతి నిజాయితీ పరుడైనటువంటి ఒక రైతు బిడ్డ కేసీఆర్ గారు. రైతు బిడ్డ ఆయన పాపం. ఆయనను పట్టుకొని నీవు దొరవు బై, నీవు ఇది బై అది బై అంటే మరి దొర కదరా బై. మరి కేసీఆర్ గారిని మీరు కేసీఆర్ అనే శక్తి ఏమవసరం ఉండే? అంతకుముందు తెలంగాణ వాదులు ఎవరైనా కానీ తెలంగాణ వాదులు, ఇప్పుడు విజయ్ ఆర్య గారు మీరే కేసీఆర్ అనుకోండి, కేసీఆర్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను అనుకోండి, మీకు మరి 24 గంటలు ఫామ్ హౌస్లో ఏం పనండి? ప్రతిపక్షంలో ప్రశ్నించాల్సింది పోయి మీరు ఫామ్ హౌస్లో ఉంటే ఎలా? ఒక రాష్ట్రాన్ని సాధించిన తర్వాత వచ్చే 100 ఏళ్లకు నా తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఉండాలనే ఆలోచనతో నేను ఎప్పుడు పరిశోధనలో ఉంటా. అంటే ప్రస్తుతాన్ని మర్చిపోయి పరిశోధనలో కాదు. ఎప్పుడు కూడా వ్యూహకర్తలు అంటే ప్రజల మంచి కోరే వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది. నాకు అవకాశం వచ్చింది, ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కాదు, మాజీ అయ్యారు, నేను మాజీ ముఖ్యమంత్రి గారిని అన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారి పని ఏముంటదండి అంటే వచ్చే కాలం ప్రతిపక్షంలోనే ప్రజా యుద్ధంలో ఉండాలి. నేను మా నాయకులను తయారు చేసి వాళ్ళకి ఏం చేయాలి డూస్ డోంట్స్ చెప్పి మళ్ళీ నా పని ఏంది మొత్తం భారతదేశ రాజకీయాలకు సంబంధించినటువంటి క్రతువును నేను అనలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. రేపు వచ్చే ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఒకటి కాదు మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, 4 రకాల ఎన్నికలను నేను ఢీకొట్టాలి అన్నప్పుడు నాకు సమయం దొరికింది. నేను ఆలోచన చేయాలి. నేను ఒక్కరిని లేను కదా, అంటే కేసీఆర్ గారు ఒక్కరు లేరు. కేసీఆర్ అంటేనే ఒక సైన్యం. నాకెప్పుడు కూడా నేను ఉండండి, నా దగ్గర మేధావులందరూ కూడా ప్రతిరోజు కూర్చొని చర్చోపచర్చలు జరుగుతూనే ఉంటాయి. కేసీఆర్ గారు ఒక్కసారి వచ్చి అట్లా టర్న్ మీటింగో లేదా కార్నర్ మీటింగో పాల్గొని ఉంటే మరి సీన్ ఇలా అయ్యి ఉండేది కాదంటూ మీ బీఆర్ఎస్ లీడర్లే చెప్తున్నమాట. ప్రాధాన్యత అంటది కదా, ప్రాధాన్యత ఎప్పుడు కూడా ఉప ఎన్నిక. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చారు కదండి, గల్లీలు తిరిగారు కదా రేవంత్ రెడ్డి గారు. ఆయనకు అవసరం, ఆయన కుర్చీ లేదు, ఆయనకు వాస్తవంగా జూబ్లీ హిల్స్ ఓడిపోతే ముఖ్యమంత్రి పదవి ఉండేదే కాదు, తీసేస్తుండ్రు. కాబట్టి ఆయన ఇన్ని వ్యవస్థలన్నింటినీ ఏకం చేసి ఆయన గెలుచుకునే ప్రయత్నం చేసిండు ఆయన. కానీ మేము జూబ్లీ హిల్స్ విషయంలో నిజాయితీతోటి నిబద్ధతతోటి ఒక ప్రజాభావనతోటి గెలవాలనుకున్నామే కానీ డబ్బులు ఇచ్చి మందిచ్చి అధికారాన్ని దుర్వినియోగం చేసి అవునా ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి మేము గెలవదలుచుకోలేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మీరే చేశారు, బీఆర్ఎస్ చేసింది అంటూ కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, మీరు అందు గురించి మీరు లైవ్ లో మీ ఆంధ్రప్రభ టీవీ వాళ్ళే మీరు ఒక దిక్కు ఉండాలి, వీళ్ళు ఒక దిక్కు మీరు తెలిస్తే ఎవరు ఏం చేశారు, ఎవరు ఏం చెప్తా ఉన్నారు, ఎవరింటికి పోతా ఉన్నారు, ఎవరేం మీకు అన్ని అర్థమవుతాయి. ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే మేము పోరాటంలో మా ప్రయత్నం మేము చేసినాం, వాళ్ళ పోరాటం వాళ్ళు చేశారు. అవునా, ఇది కర్మ ఫలితం. భారతీయ జనతా పార్టీ కర్మ ఫలితమే కదా, తప్పేముంది దాంట్లో. కర్మ చేస్తేనే కదా ఫలితం వచ్చి లేకపోతే కూర్చుంటే. అంటే ఈ మాట కవిత గారు అన్నమాట ఇదే మాట తీసుకోవచ్చంటారా మీరు? ఇప్పుడు కవితమ్మది నేను ఏమంటా అంటే కవితమ్మ ఎందుకు పార్టీ వీడిందో మాకు తెలియదు, ఇది వాస్తవం. ఒక పార్టీకి క్రమశిక్షణ అనేది ఉంటుంది. సొంత పిల్లలైనా కార్యకర్త అయినా ఒకటే సమానం ఉంటుంది. పార్టీకి సంబంధించినటువంటి విషయాలను బహిర్గతంగా ఎవరు మాట్లాడరు, అది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. అన్నప్పుడు తనంతలా తాను బహిర్గత పరచడం వల్ల వచ్చినటువంటి సమస్య కాబట్టి. అంటే విజయ్ ఆర్య గారు, ఇప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది ఏంటంటే, మృత్యువు అనేది సపోజ్ మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకే వస్తే మనం తప్పించేందుకు ప్రయత్నిస్తాం కదా, మరి ఎందుకు తప్పించలేకపోయారు? మరి కేసీఆర్ గారు ఆమె బయటకు వెళ్ళడాన్ని వదిలేయమని చెప్పేసి జస్ట్ కన్సోల్ చేయలేకపోయారా? కుటుంబం అనేది ఈగోస్ తోటి కూడుకొని ఉంటుంది, సమస్యలతో కూడుకొని ఉంటుంది, సమయ సందర్భాలతో కూడుకొని ఉంటుంది. మనం అన్నదమ్ములం, అక్క జిల్లాలో అందరం, మీ కుటుంబం ఉంది, మా కుటుంబం ఉంది, కేసీఆర్ గారి కుటుంబం ఉంది. దాన్ని ఇప్పుడు ఐడెంటిటీ కేటీఆర్ గారికి ఎక్కడదండి, తండ్రి దిక్కెళ్ళే కదా, కేసీఆర్ దిక్కెళ్ళే కదా, హరీష్ రావు గారికి ఎక్కడేదండి, మామ దిక్కెళ్ళే కదా, కవిత గారికి ఎవరు దిక్కెళ్ళండి, కేసీఆర్ గారి దిక్కెళ్ళే. అన్నప్పుడు ఎప్పుడైనా విన్నోడు బాగుపడతాడు, తండ్రి మాట విన్నోడు ఎప్పుడైనా బాగుపడతాడు. ఇదైతే ఇన్ని రోజులు శాస్త్రాలు మనం చదివినాం కదండి. తండ్రి మాట విననోడు ఎప్పుడైనా ఆగమవుతాడు,
తండ్రి మాట విన్నోడు బాగుపడతాడు అనేది అయితే మరి ఉండదు. కూతురు గురించి చెప్పరేంటి? అరే నేను ఏమంటున్నాండి, ఇప్పుడు ఆమె తనంతలో తాను వెళ్ళిపోయింది కదా, ఆమె బాగుపడతదా బాగుపడదా ఆమె ఇష్టం, ఆమె సొంత స్వశక్తి. ఇక మాకేం సంబంధం ఉంటది? ఒక తండ్రిగా మేము ఆ భావన వేరు, ఒక పార్టీ అధ్యక్షుడు భావన వేరు ఉంటది కదా. డిసిప్లిన్స్ రెండు డిసిప్లిన్స్ ఉన్నాయి. రైట్ అండి విజయ్ గారు. రెండు డిసిప్లిన్స్ రానున్న కాలంలో కూడా మరి మీ బీఆర్ఎస్ కి మరొక కొత్త పార్టీ పోటీ రాబోతోంది. ఒకవేళ దాదాపుగా వస్తే దానం గారి ఎన్నికలతోటే, అంటే ఖైరతాబాద్ ఎన్నికలతోటి ప్రారంభమవుతుందంటూ బయట లీకులు వస్తున్నాయి. అంటే మీ కవితమ్మ ఒక పార్టీ పెట్టి అప్పటికల్లా మీకే పోటీ ఇవ్వబోతుంది అంటూ. సార్ మాకు కవితమ్మ అయినా ఒకటే, దానం గారైనా ఒకటే, రేవంత్ రెడ్డి గారైనా ఒకటే. మేము చూసేది రాజకీయ శత్రువుని చూస్తాం కదండి. మా కుటుంబ శత్రువులు ఎవరు ఉంటారు? ఎవరు లేరు. మాకు రాజకీయాలలో శత్రుత్వం మిత్రత్వం శాశ్వతంగా ఉండదు కదా. రాజకీయ శత్రువే కదా అన్నప్పుడు మా బాధలు మేము పడతాం, వాళ్ళ బాధలు వాళ్ళు పడాల్సిందే. అంతిమ నిర్ణయిత ఎవరండి? అంతిమ నిర్ణయిత ప్రజలే బాధపడాలంటారు. ఓటర్లు వినండి, ఓటర్లు వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఈ రోజు మా పోరాటం మేము చేసినామండి, మాకు 76 వచ్చాయి, వాళ్ళకు 90. కానీ పోరాటాలు అంటున్నారు కదండి. ఇప్పుడు విజయారే గారు, నేను అంటే అడ్డోస్తున్నాను, క్షమించండి. మీరు ఎవరి మీద చేస్తున్నారు? ప్రజాక్షేత్రంలో చేస్తున్నారు, ప్రజల మీద చేస్తున్నారు, ప్రజల ఉపాధి మీద చేస్తున్నారు, ప్రజల ఉచిత పథకాల మీద చేస్తున్నారు. మా మీద చేసే యుద్ధం మీరే చేస్తున్నారని ఎలా చెప్పగలరు మీరు? పార్టీ టు పార్టీ కాదు కదా. ఎగ్జాక్ట్లీ మా పోరాటం ప్రజల మీద కాదు, మా పోరాటము ప్రజాకంటక పార్టీలు అయినటువంటి మేము చక్కటి పరిపాలన ఇచ్చాము అనడానికి సాక్ష్యాలు ఇక మాది మేము చెప్పుకుంటే గొప్పలైతే. అవునండి. మాకు మా తెలంగాణ ప్రజలకు టుడే ఈ రోజు వరకు కూడా అత్యంత బద్ధ శత్రువు రాజకీయంగా ఉన్నారు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. వినండి, ఆ పెద్ద ఆయన్నే వచ్చి తెలంగాణను చూసి మనం నేర్చుకోవాలి, ఆంధ్రను అభివృద్ధి చేసుకోవాలి, కేసీఆర్ గారి పరిపాలన వాస్తవంగా అప్పుడు నిజాయితీగా వినండి, నిజాయితీగా చెప్పాలంటే నంబర్ 1 గా ఉన్నది అని చెప్పి ఒప్పుకున్నదే చంద్రబాబు నాయుడు గారు. అది చాలు కదండి మాకు సర్టిఫికేట్ చాలు కదా. ఇంకోటి ఇప్పుడు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటీవల చేసినారు, రేవంత్ రెడ్డి సర్కార్ బాగుంది, అక్కడ తెలంగాణ పరిపాలన బాగుందని. ఎలా తీసుకోవచ్చు? అంతకుముందు రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన ఏం ఆశించారో మాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారు ఏం ఆశించారు? ఫస్ట్ పాయింట్ దీన్ని మీరు కోట్ చేయండి. అలాగే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆశించారు, చంద్రబాబు నాయుడు గారు కూడా కేసీఆర్ గారిని ఏం ఆశించారు, ఇది వాస్తవం. కానీ గతంలో మరి నేను ఎన్ని వీడియోలు చూపెట్టాలి? పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఏ విధంగా మాట్లాడినది, వాళ్ళ అన్న చిరంజీవి గారు ఆయన మాట్లాడిన వీడియోస్ మా దగ్గర కూడా ఉన్నాయి. అంటే మరి దానికి దీనికి లంకె కడితే మీకే అర్థమైపోద్ది. అంటే ఒక్కదాన్ని ఆశించి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. రెండవది, మాకు 2 బద్ధ శత్రువులు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ అన్నప్పుడు తెలుగుదేశం అనేది ఇక్కడ లేదు, బీఆర్ఎస్ అనేది అక్కడ లేదు. ఇది పోని కూడా సోమాజిగూడలో పర్యటన చేస్తున్నప్పుడు మరి ఎన్టీఆర్ గారి విగ్రహం ఇక్కడ పెడతాను నేను అంటూ కూడా చేసిన వ్యాఖ్య, అంటే ఎన్టీఆర్ గారికి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి గురు శిష్యుల సంబంధం ఉందో లేదో తెలియదు మనకి, కానీ ఆయన టీడీపీకి ఫేవర్గా మాట్లాడారంటూ, టీడీపీకి సపోర్ట్ ఇస్తున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు వచ్చాయండి. మీరేమో మా బీఆర్ఎస్కి టీడీపీ అంటున్నారు. ఎలా తీసుకోవచ్చు? దాయాదులమైనటువంటి అన్నదమ్ములం ఏదైతే ఉందో తెలుగుదేశం వర్సెస్ టీఆర్ఎస్ ఉండింది కదా, అవునా? మాకు పడరాదు, ఇది ఇట్లనే ఉన్నాం మేము వాళ్ళ నొప్పం వాళ్ళు మమ్మల్ని నొప్పరు, అయిపోయింది కదండి, కథం అయిపోయింది పంచాయతీ. రెండవది ఏంటంటే ఇప్పుడు ఉన్న బద్ధశత్రువులు జాతీయ పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, మేము ముగ్గురుతోటి పోరాటం చేస్తున్నాం, చాలా పర్ఫెక్ట్ దీంట్లో. కాబట్టి దీంట్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారిది పైకి లేపి, అంటే ఆంధ్ర ఓటర్లు అంటే ఆంధ్ర ఓటర్లను ఇక్కడ ఎవరైతే స్థానికులు ఇండ్లు కట్టుకున్నారో ఉన్నారో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ ఓట్లు దండుకోవడానికి ఎన్టీ రామారావు గారు పేరు ఎత్తారు. ఎవరు చెప్పారండి? వినండి, ఎవరు చెప్పారు? అది చంద్రబాబు నాయుడు గారు. అరే నాయన, ఓటికి పాయింట్ వేస్తే ఇంకా 4 ఓట్లు పడతాయేమో చూసుకో అని చెప్పిండు, కాబట్టి నువ్వు ఈ టైంలో తీసినావు. అంటే మేమేమంటున్నామంటే మాది 2014 వరకే ఆంధ్ర నాయకులతో మాత్రమే, ప్రజలతోటి కాదు, ఆంధ్ర నాయకులతో మాత్రమే పోరాటం చేసినాం. కానీ దాని తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రోజు యుద్ధ విరమణ చేయడం జరిగింది. ఏమని చేయడం జరిగింది? తెలుగు ప్రజలు 2 కళ్ళ లాంటి వాళ్ళు, ఈ రోజు నుండి నా పార్టీ వ్యక్తులు కానీ నేను కానీ ఒక్క పల్లెత్తు మాట అనము, గతం గతః
రాష్ట్రం అప్పట్లో కోసం రెండు కుల పోరాటం సిద్ధాంతం అని కూడా పరిహాసం చేశారు మరి ఆ పదాన్ని. చేస్తారండి, చేస్తారు. ఏమున్నా చెప్పు, వాళ్ళకి నొప్పి అయితే కదా. ఉమ్. ఇప్పుడు రాకపోతే ఒక రకంగా, ఉమ్. వస్తే ఒక రకంగా మాట్లాడితే మనం ఏం చేస్తాం? రైట్ అండి. మేమైతే చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాం. ఓకే. ఈరోజు ఖైరతాబాద్ ఎన్నికలు కూడా మేము పోరాటం చేస్తాం. ఉమ్. ఓడినా గెలిచినా పోరాటం అయితే తప్పదు. అంటే కేవలం ఈరోజు పోరాటం కోసమేనా, విజయం కోసమా? లేదండి. ఉమ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా పరిపాలన ఒప్పుకున్నాడు, ఉమ్. ఒకటి. రెండవది, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి ముఖ్యమంత్రి హైదరాబాద్ వస్తే ఉమ్. కేసీఆర్ గారి పరిపాలన చాలా చక్కగా అందుకే ఉన్నది. మీ ఇద్దరు ఒకటేనే అంటూ ఉంటారు కాంగ్రెస్, నిజమేనా? పరిపాలన ఒకటని. రెండవది, ఉమ్. అదే మా మోదీ గారు, ఉమ్. నువ్వు ఎక్కడ కూడా మీరు జనసభలలో మీరు చూడండి, ఖచ్చితంగా తెలంగాణ ఇష్యూ తీసి #1 పరిపాలన అందిస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పి కేసీఆర్ గారు అందించినటువంటి బ్రహ్మాండమైనటువంటి, అంటే అభివృద్ధి పథకాలు ప్లస్ సంక్షేమ పథకాలు 385 పథకాలు అందిస్తే దాంట్లో మీరు రీచెక్ చేసుకోవాలి ఎవరి పథకాలు, ఎవరి మెదడు నుండి వచ్చిన పథకాలు అనేది. అవి మొత్తం 18 రాష్ట్రాలు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఇంకా 2 ఉత్తరాది రాష్ట్రాలు వాళ్ళు అమలు చేస్తా ఉన్నారండి కేసీఆర్ గారి పథకాలను. అన్నప్పుడు మాకు జాలది, నువ్వు అన్నంత మాత్రాన కాదు కదా. ఈ రోజు కాకపోతే రేపు పొద్దుగాల ప్రజలు ఏమంటారు అంటే, కేసీఆర్ గారి పరిపాలన, కేసీఆర్ గారి అభివృద్ధి పథకాలు, కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు మాకు మేలు చేసినాయి, కానీ అంటే కాంగ్రెస్ పరిపాలన వల్ల మాకు వచ్చింది లేదు, పోయేది లేదు అనే పరిస్థితి. అంటే నా సుడి ప్రశ్న ఏంటంటే, ఇంట గెలిచి రచ్చగలవాలి, మీ పథకాలు రచ్చన గెలిచే గానీ మరి ఇంట్లో గెలవలేదు కదా. ఇప్పుడు ప్రభుత్వానికి 5 సంవత్సరాల గ్యాప్ ఉంటుందండి. ప్రజలు ఏదో మెచ్చో ఏదో మెచ్చకనో, అవునా, ప్రతి పార్టీలో తప్పులు ఉంటాయి. పార్టీలో తప్పు అంటే ఏంది? కేసీఆర్ గారు ఆలోచన విధానాన్ని సరిగ్గా ఎమ్మెల్యేనో, లేదు ఎంపీఓ, లేదు కింద సర్పంచో, లేదు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండలాధ్యక్షులో, లేదు అంటే జిల్లా అధ్యక్షులో, లేదు అంటే మున్సిపల్ చైర్మనో, లేదు అంటే మేయరో, కార్పొరేటరో, వాళ్ళు తప్పులు చేసింది ఖచ్చితంగా అధిష్టానంలో ఉన్నోడు జర వెనక ముందు చూసుకోవాల్సింది. ఇప్పుడు మన శరీరానికి కాళ్ళు చేతులు ఉన్నప్పుడు మరి కుడికాలు కుడిపక్క పోదు, ఎడంకాలు ఎడపక్క పోదు కదా, అన్ని మనమే కదా. మన పోయినప్పుడే ఓటం ఉంటుంది. వినండి, వెరీ గుడ్. అది పోయినప్పుడే ఓటం ఉంటుంది అని అంటే కింద పడతాం. మన కాలు జారితే కింద పడతాం, మనం సరిగ్గా చూసి నడవకపోతే కింద పడతాం. ఓకే. అంటే ఎన్ని జాగ్రత్తలతోటి ఉండాలి, శరీరాన్ని మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకొని పార్టీని కూడా 100% కదా. అంటే మేము అతిథులమా? మేము అతిథులమా? మేము అతిథులం కాదు కదా. తప్పులను చూసి నేర్చుకోవాల్సిందే. మేము ఖచ్చితంగా రివ్యూస్ అన్ని అయిపోయినాయి. వచ్చే కాలం అంతా కూడా చాలా పటిష్టమైనటువంటి, అంటే అసెంబ్లీ అధికార పార్టీగా ఉండాల్సిన మీరు అతిథులుగా మారారు కదా. మరి అప్పుడప్పుడు అసెంబ్లీకి వెళ్తున్నారు కదా. మరి ఈ దుస్థితి ప్రజల నుంచి వచ్చింది కాదంటారా? ప్రజలు మీకు ఇచ్చింది కాదంటారా? కేసీఆర్ గారు అనే శాల్తి ఓకే, ఒక నిష్ఠ గరిష్ఠుడైనటువంటి వాడు. నేను ఆయనను ఎవరితో పోల్చగలుగును అంటే, ఈరోజు తెలుగులో దాంట్లో ఓకే పటిష్టమైన వ్యక్తులు ఎవరు అనేది, ఆనాడు నాదెండ్ల భాస్కర్ రావు చాలా పరిపక్వమైన పటిష్టమైన వ్యక్తిత్వం. నాదెండ్ల భాస్కర్ రావు గారు ఆయననే ఈజ్ ద క్రియేటర్, ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. దాన్ని ఒక సినీ నటుడైనటువంటి ఎన్టీ రామారావు గారిని తీసుకొచ్చి 9 నెలల పరిపాలనకు తెచ్చినటువంటి ఘనత నాదెండ్ల భాస్కర్ రావు గారు. ఇప్పుడు ఒక సినిమా చూసాం, అయిపోయింది. హీరో గారిని చూసినంతసేపు మనం ఆదరిస్తాం, ఆయన మెచ్చుకుంటాం కదా. సినిమా అయిపోయింది కదా, రామారావు గారి శకం అయిపోయింది కదా, ఎలా తీసుకుంటారు వ్యాఖ్య? ఆ విధంగా నాదెండ్ల భాస్కర్ రావు పటిష్టమైనటువంటి నాయకత్వం, అంటే వ్యూహకర్త. తర్వాత నాయకుడు ఎన్టీ రామారావు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి. తర్వాత మనం ఉత్తరాదిలో తీసుకుంటే యుద్ధ వీరులు లాంటి నాయకులు ఉన్నారు అక్కడ. ఎవరు, జయప్రకాష్ గారు, తర్వాత కాన్షిరామ్ గారు, ఇలాంటి మహామౌలకు సరిపోతాడండి. ఎవరు? కేసీఆర్ గారు. ఆయన చిన్న చితక మనిషి కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక చిన్న పోరగాడు వచ్చి ఎవరు, ఇదే రేవంత్ రెడ్డి గారిని అంటున్నారు. ఈరోజు సీఎం గా ఉన్నాడు, గౌరవిస్తాం. కానీ ఇప్పుడు మనం గౌరవించుకోవాలి, మంచి శబ్దాలతో మాట్లాడుకోవాలి, కానీ సద్విమర్శ ఉండాలి. కానీ మరి చెడ్డ మాటలు తిట్టడం అవసరమా? రేవంత్ రెడ్డి గారు, మీ కేటీఆర్ గారు ఒకసారి చిల్లర నాయకుడు, చిల్లర సీఎం. ఆయనకు సర్వ హక్కులు ఉన్నాయి కేటీఆర్ గారికి. ఎందుకంటే వాళ్ళ డాడీని తిట్టిండు. కేసీఆర్ గారు అనేది వేరు, బ్లడ్ వేరే. వాళ్ళంతా కార్యకర్తల నాయకులు, కానీ సొంత కుమారుడు కాబట్టి ఇంకేమైనా చేయొచ్చు రేవంత్ రెడ్డి గారిని. రేపు పొద్దుగాల వచ్చే కాలంలో గల్ల కూడా పట్టుకోవచ్చు, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ డాడీని తిట్టింది కదా. నన్ను తిడితే ఊకుంటాడా మా కొడుకు? ఊకోడు కదా.
రేవంత్ రెడ్డిని ఎంత తిట్టినా తక్కువనే. ఓ మేము తిట్టమనే చెప్తాం, ఉమ్, మేము తిట్టమనే చెప్తాం. ఎందుకంటే మాకు ఆ హక్కు లేదు. ఎందుకంటే మేము కార్యకర్తలము, నాయకులము కాబట్టి మా పరిధి మాకుంటుంది. ఓకే. కానీ రేవంత్ రెడ్డి గారు మీ డాడీని తిట్టగా మీరు తిట్టండి, ఉమ్. పక్క 100% తిట్టండి అని చెప్తాం. అంటే మనకి పక్కింటి వాళ్ళు, ఈ పక్కింటి వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు తిడితే ఒక రకంగా తీసుకుంటాం మనం. ఉమ్. మరి ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని, మరి మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మా నాన్న తిట్టారు అని తిడితే ఎలా తీసుకోవాలంటారు వ్యాఖ్య? క్రమశిక్షణ రాజ్యం కింద రాదంటారు ఇది? అయినా కూడా అంటే ఇప్పుడు ఆయన క్రమశిక్షణ లేనోడు, ఎవరికి రేవంత్ రెడ్డికే పోలీసు క్రమశిక్షణ వ్యవస్థ ఉంది, లేదు. కోర్టు వ్యవస్థ ఉంది, కేసులు పెట్టచ్చు క్రమశిక్షణ లేదు ఆయనకు. ఆ వ్యక్తి మాట్లాడిండు, దుర్భాషలు ఆడిండు. అయినా కూడా మీరు ఆయన భాషకు మా కేటీఆర్ గారి భాషను మీరు గమనించాలి. ఈయన ఎట్లా మాట్లాడతాడు, ఈయన ఎట్లా మాట్లాడతాడు. ఈయన కొడితే ఇంకా జర 2 కొడితే బాగుండే అన్నట్టు ఉంటుంది. ఈయన తిడితే ఈయన ఇంట్లో మనవాయుడు ఇట్లా తిడుతుండే అని ఉంటుంది. ఇది ప్రజలకు తెలుసు. ఓకే. ఇది ప్రజలు ప్రజలకు తెలుసు. అంటే తెలుసు కదండి, ప్రజలకు తెలుసు, కానీ బాగా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్గా జరిగిన జూబ్లీ ఎన్నికల్లో కూడా మరి కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు మరి కార్నర్ మీటింగ్లు, రకరకాల మీటింగ్లు ఊదరగొట్టారు, అన్ని పథకాల గురించి చెప్పారు, విమర్శలు చేశారు. కానీ ఎవరికి వేయాలో ఓటు వాళ్ళకే వేశారు. కానీ నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఓటర్ అన్న ఎప్పటికీ చైతన్యవంతుడే, ఎవరి ప్రలోభాలకు లొంగడు, ఒకవేళ లొంగినా అతను చేసేది అతను చేసుకుని పోతాడు. ఏమంటారు మీరు? మేము ఏమంటున్నామంటే ఈ ఎన్నికలో రిగ్గింగ్ జరిగింది. ఓకే, ఫస్ట్ పాయింట్ మేము ఎప్పుడు కూడా Underline చేసుకోవాలి. ప్రజలు మేము అంటలేమండి, ప్రజలు మేము అంటలేము. ప్రజలు ఎప్పుడు మా పక్షానే ఉన్నారు. ఓకే. కానీ ఎట్లా రిగ్గింగ్ జరిగిందని కూడా అదే, మీకు మీరు మళ్ళీ 3,000 explanation ఇచ్చినా, ఇస్తాను నేను. మీరు నేను 3,000 explanation ఇచ్చినా, ఇస్తాను. లేకపోతే వాళ్ళు 5,000 ఇచ్చినా తీసుకునే వాళ్ళే కదా పాపం సార్ ప్రజలు. వినండి, మేము ఎక్కడ డబ్బులు వంచాలని మీరు పెంచారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మరి మీరు ప్రూవ్ చూపెట్టండి. మేము ప్రూవ్ ఇచ్చినాం కదా. ఓకే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరమో, మీ ఇంటి నుంచి మా ఇంటికి అంత మీరు దూరం అనేది కదా. వాస్తవం. మేమైతే ఒక్క రూపాయి పంచలేదు. వాళ్ళు చీరలు అంటే తాయిలాలు, ఓకే. ఏమేమి తాయిలాలు ఇయ్యాలనో అవన్నీ ఇచ్చిండ్రు. ఇది కాదు, మీరు మాత్రం తగ్గింది ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ దినం ఎప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పడ్డటువంటి ప్రయాస, ఓకే. ముఖ్యమంత్రి అయినాక ఈరోజు ఇల్లు తిరిగి అయ్యా నీకేం కావాలి, ఒక ముఖ్యమంత్రి వస్తే ఎవరైనా ఇంప్రెస్ అవుతారు. మీరు ఇది గమనించండి, లాజిక్ ఇది. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక ఒకవేళ గెలవకపోతే అధిష్టానం దగ్గర నా సిగ్గుండదు, ఖచ్చితంగా నా కుర్చీకి ఎసరు వస్తుందని భయపడ్డ రేవంత్ రెడ్డి గారు ఎన్ని జయాలన్నీ చేసిండు. ఓకే. ప్రతిపక్షంలో ఉన్నాము, రైట్. మేము ఎంత ఎవిడెన్సెస్ ఇచ్చినా ఏం చేసినా బుట్ట దాఖలైతాయి. ఇది వాస్తవం, మాకు తెలుసు అది. రైట్. ఇక చివరిగా కాబట్టి ఏంటంటే మేము నైతికంగా 100% గెలిచినాం. మా ప్రజలు మా వెనకల్నే ఉన్నారు, మా ఓటర్లు మా వెనకల్నే ఉన్నారు. ఉన్నారు. రెండవది, ఈ రోజు ఏదైతే మీరు పోయిన ఎన్నికలు మొత్తం మీరు జూబ్లీహిల్స్ తీసుకుంటే 30 to 35% అండి ఓటర్లు వచ్చి వేసేవాళ్ళు. ఓకే. ఈసారి ఎంత అయింది? 48%. 45 కదండి, 45.48. దాంట్లో ఆ శాతాన్ని ఎట్లా కవర్ చేసిరాలంటే రిగ్గింగ్ ద్వారా కవర్ చేసి, కాబట్టి గెలిచిర్రు. ఒకవేళ నిజంగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీస్ చేసి ఒకవేళ మా పార్టీ మాట ఇంటే, మా అప్లికేషన్ స్వీకరించి దాని మీద యాక్షన్ తీసుకుంటే మాత్రం ఈ ఎన్నిక చెల్లుబాటు కాదు. ఈ ఎన్నిక చెల్లుబాటే కాదు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? అక్కడ మోదీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రయాంగిల్ సిరీస్ లో బీఆర్ఎస్ ని ఎట్లా ఖతం చేయాలి, ఇది గేమ్. కాబట్టి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు బీఆర్ఎస్ ను ఖతం చేసే దాంట్లోనే ఉంటాడు, మేము బచాయించే దాంట్లోనే ఉంటాము. అలాగే రేవంత్ రెడ్డి గారిని సొంత శిష్యుని ముఖ్యమంత్రి చేసిండు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ను కొన్నాడు. కాంగ్రెస్ ను కొన్న చంద్రబాబు నాయుడు గారు సొంత శిష్యుని పెట్టిండు. ఇప్పుడు వచ్చే కాలం అంతా కూడా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే గదే రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు. కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు ఒకటే. రేపు పొద్దుగాల రేవంత్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టినా 100% మళ్ళీ చంద్రబాబు, రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ అనేది ఉంటుంది. అనుకుందామండి, నేనున్నా, నాకు మా కేసీఆర్ గారు నన్ను మంత్రిని చేసిండు అనుకోండి, నేను డెడికేటెడ్ గా పనిచేస్తారే భయ్, నన్ను నమ్మిండు, నన్ను విశ్వసించిండు, అవునా, నేను కూడా ఆయనకు చేయాలనేది ఉంటుంది. ఇది వాస్తవం. ప్రతిపక్షాలుగా మిమ్మల్ని మేము గెలిపించింది, మా ఓటర్ని గెలిపించింది. మరి ప్రభుత్వం చేత తల వంచుకునేలా కాకుండా, మెడ వంచి కాకుండా కనీసం పని చేయించేలాగా, మరి సెల్ఫ్ డిఫెన్స్లో మీరు పడిపోయి సెల్ఫ్ డిఫెన్స్లోనే మేము ఇచ్చిన అమూల్యమైన ఇంకో 3 ఏళ్ళు కూడా గడుపుతామంటే కుదరదేమో.
అయ్యో ప్రజలు ఒకసారి ఆలోచించాలి. సార్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది Right. కాంగ్రెస్ వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్, ఓకేనండి. భారతీయ జనతా పార్టీకి సెల్ఫ్ డిఫెన్స్. Okay, right. మాకేందండి, మేము ఉమ్, ఒక్కడిగా వచ్చినాం. ఉమ్, కేసీఆర్ ఒక్కడిగా వచ్చి ఉమ్, రాజీనామా చేసి ఉమ్. పార్టీ పెట్టి మళ్ళా ఒక్కటి నుండి ముఖ్యమంత్రి అయినామండి, రాష్ట్రం తెచ్చినామండి. Right. మాకు అలా సెల్ఫ్ డిఫెన్స్ లో మేము ఏ రోజు ఉండము. Congrats మేము అండి. సింహాలు లేకుంటామండి. మాకు ఎవరితోటి భయం లేదు. ఉమ్, ఈ రోజు మా ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమైపోతుంది, మేము Right. భయపడేది లేదు. ఉమ్. ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ రైట్, ఆల్ ది బెస్ట్. ప్రజల కోసమే మేము పనిచేయాలనే తప్పిస్తాం, పోరాటం చేస్తాం తప్పిస్తే మేము ఎవరికి లొంగేది లేదండి. ఈ పార్టీలు Right, నడుస్తూనే ఉంటాయి. రైట్, ఆల్ ది బెస్ట్ Thank you. ఫర్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. రైట్, ఇంతసేపు మనతోటి మాట్లాడడం జరిగింది. మరి విజయ్ ఆర్య క్షత్రియ గారు మరి తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. అఫీషియల్ స్పోక్స్మన్గా ఆయన బీఆర్ఎస్ తరఫున ఉన్నారు. మరి ఇప్పుడు కొనసాగిన ఏదైతే క్రమం ఉందో, మరి ఎన్నికల్లో ఒక అడుగు వెనక వేసినా రానున్న కాలంలో 3 అడుగులు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రానున్న కాలంలో జిహెచ్ఎంసీ కావచ్చు, లోకల్ కావచ్చు, అదేవిధంగా మరి ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, అందులో పైచేయి మాదే అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.